వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అతి ముఖ్యమైన సమాచారం. దీన్ని ఒక రిజిస్టర్ లాగా భద్రపరచుకోవాలి. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉన్నప్పటికీ పూర్తిగా చూసినట్లయితే ఒక మంచి సమాచారం దొరుకుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించిన పీపీఓపై అత్యంత ముఖ్యమైన సమాచారం. పెన్షన్లకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ పీపీఓ అంటే ఏజీ ఆఫీసు నుండి పెన్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడే పెన్షన్ పేమెంట్ ఆర్డర్. సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులే పీపీఓగా అంటారు. ఏజీ ఆఫీస్ వారు మనకు పర్సనల్ కాపీ రిజిస్టర్ పోస్ట్లో పంపుతారు, మరొక కాపీ ఎస్ఆర్తో పాటు డీడీఓకి పంపుతారు. మన పెన్షన్ ప్రపోజల్స్ ఓ సెట్తో పాటు మరొక కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి, మరొక కాపీ మనం పెన్షన్ పొందే ఏటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయానికి పంపుతారు. మన పర్సనల్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుండి ఆమోదంతో వచ్చిన తర్వాత ఆ వివరాలను సరిచూసుకొని పెన్షన్ చెల్లింపుకు ఉత్తర్వులు ఇస్తారు. మన పర్సనల్ కాపీపై ఎండార్స్మెంట్ రాసి మనకు తిరిగి ఇవ్వటం జరుగుతుంది. మనం ఆ కాపీని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి ఉంటుంది. సర్వీస్లో ఉన్న వారికి ఎస్ఆర్ లాగా రిటైర్ అయిన వారికి పీపీఓ ఉంటుంది. అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో రూపొందించుకోవటం మంచిది. పీపీఓ ఒక పేజీ, అదే పాత వారికి అయితే కొన్ని పేజీలు ఉంటుంది. దీంతో రిజిస్టర్ని ఎలా తయారు చేయవచ్చో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ముందుగా మొదటి పేజీగా మీ వివరాలు అనగా పేరు, రిటైర్ అయిన తేదీ, హోదా, కార్యాలయము, రిటైర్ అయినప్పటి పే స్కేలు, గ్రేడు, చిరునామా, పుట్టిన తేదీ, పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పాన్ నెంబర్, బ్లడ్ గ్రూప్, బ్యాంకు ఖాతా నెంబర్, బ్రాంచ్ వంటి పర్సనల్ డీటెయిల్స్ని వివరాలని టైప్ చేసి కానీ లేక అందంగా రాసి కానీ పెట్టుకోవాలి. మన పీపీఓ ఆర్డర్ను ముందు వెనుక ఒక దళసరి పాలిథిన్ పేపర్ పెట్టాలి. ఆ తర్వాత ఓ 10 A4 సైజు తెల్ల కాగితాలను పెట్టాలి. మీ ఆధార్, పెన్షన్ బ్యాంకు పాస్బుక్ మొదటి 2 పేజీలు, అదేవిధంగా ఈహెచ్ఎస్ కార్డు జెరాక్స్ కాపీలని పెట్టాలి. ఆ తర్వాత మీ స్పౌజ్ యొక్క ఆధారు, పాను, ఈహెచ్ఎస్ కార్డు జెరాక్స్ కాపీలను పెట్టాలి. తర్వాత ఓ 4 వైట్ పేపర్స్ పెట్టి అందమైన బౌండ్ బుక్గా తయారు చేయించి మన వద్ద భద్రంగా ఉంచుకోవాలి. ఈ పీపీఓ రిజిస్టర్ వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి విషయాన్ని చూసినట్లయితే మనకి రివైజ్డ్ పెన్షన్ ఫిక్సేషను, పిఆర్సీ ఫిక్సేషను, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్లోనే రికార్డ్ చేసి వీలుంటుంది. పెన్షన్ తదనంతరము ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని చెప్పి అడుగుతారు. మనం ఏదైనా కారణంతో పీపీఓ కోల్పోతే ఎస్టీఓ ద్వారా డీటీఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకొని డూప్లికేట్ పీపీఓ పొందే వీలుంటుంది. అసలు ఈ పీపీఓలో ఏ అంశాలు ఉంటాయో చూసినట్లయితే అందరూ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ పీపీఓను ఓసారి పరిశీలించుకోవాలి. అందులో ముందుగా సర్వీస్ పెన్షనర్గా మన పేరు, పుట్టిన తేదీ నమోదు చేయబడి ఉంటాయి. అవి సరిగా నమోదు అయినాయా లేదా అనేటువంటి విషయాన్ని పరిశీలించుకోవాలి. మన పీపీఓలో స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు, పుట్టిన తేదీ నమోదై ఉంటాయి. ఆ వివరాలు కరెక్ట్గా ముద్రింపబడిందా లేదా పరిశీలించుకోవాలి. పీపీఓలో స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటుంది. అది ఉందా లేదా, ఉంటే కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనం సరిచూసుకోవాలి. మన పీపీఓలో సర్వీస్ పెన్షన్, ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనే 3 అంశాలు వాటికి ఎదురుగా వచ్చే మొత్తము నోట్ చేయబడి ఉంటాయి. అవి కూడా మనం గమనించుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఈ 3 రకాల పెన్షన్ల గురించి తెలుసుకుందాం. మొదటగా ఎస్పీ సర్వీస్ పెన్షన్. ఇది మన లెంగ్త్ ఆఫ్ సర్వీస్ బేసిక్పై ఆధారంగా నిర్ధారించబడుతుంది. సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్నంతకాలము ఈ బేసిక్ పెన్షన్, దానిపై ఇతర అర్హత గల అలవెన్సులు చెల్లించబడతాయి. పిఆర్సీ అమలైనప్పుడు మన సర్వీస్ పెన్షన్ రివైజ్ కాబడుతుంది. ఇంకా సెకండ్ది మనం చూసినట్లయితే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఈఎఫ్పి. ఉద్యోగి లేదా సర్వీస్ పెన్షనర్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్కు ఇచ్చేదే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్. వివరంగా, ఒక ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించిన లేక పెన్షనర్గా ఉండగా మరణించిన వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. ఉదాహరణకి రిటైర్మెంట్ వయసు 58 సంవత్సరాలుగా ఉన్న ఒక ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకు 67 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు
ఇస్తారు. అదేవిధంగా రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణించినట్లయితే ఆయనకి 67 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు ఫ్యామిలీ పెన్షనర్కు పూర్తి పెన్షన్ను చెల్లిస్తారు. దీనినే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాం. అది ఎప్పటి వరకు చెల్లించబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ పీపీఓలో రికార్డ్ చేయబడి ఉంటుంది. 2020 పిఆర్సీలో కూడా దీనిని నిర్ధారిస్తూ ప్రభుత్వం ఓ సర్క్యులర్ మెమోనైతే జారీ చేయడం జరిగింది. ఇక మూడవది ఫ్యామిలీ పెన్షన్. సర్వీస్ పెన్షన్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేది ఫ్యామిలీ పెన్షన్. దీనిపై డిఆర్, ఐఆర్ వంటివి కూడా చెల్లించబడతాయి. సర్వీస్ పెన్షన్ లాగానే వీరికి కూడా పిఆర్సీల్లో బేసిక్ పెన్షన్ రివైజ్ చేయబడతాయి. ఫ్యామిలీ పెన్షనర్కు కూడా వారి వయసు ఆధారంగా ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించబడుతుంది. ఈ అంశాలు మీ పీపీఓలో కరెక్ట్గా ఉంటే సంతోషం, కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందిలే అనే ధోరణి వద్దు. వాటిని సరిచేయించుకోవాల్సింది మనమే. లేనిచో మన తదనంతరము మన వారికి ఫ్యామిలీ పెన్షన్ రావడంలో కానీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు విషయంలో కానీ చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఉదాహరణకి ఇటీవల ఓ సర్వీస్ పెన్షన్ మరణించారు. వారి వారసులు ఎస్టీఓ గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు. ఎస్టీఓ పీపీఓ చూడగా సామ్రాజ్యం అనే పేరుంది. అందులో ఆధార్లో, ఆస్తులలో, బ్యాంకు ఖాతాల్లో వారి పేరు సాంబమ్మగా ఉంది. కావున చల్లదని పీపీఓలో పేరు మార్పు కోరుతూ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఎస్టీఓ గారు సూచించారు. మన వారసుల కోసం మనం బతికి ఉండగానే ఇటువంటి వాటిని సరిచేయించుకోవటం ఉత్తమం, సులభం, సులువు కూడా. స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగ్గా లేకపోతే తగిన ఆధారాలతో మనం చివరి రిటైర్ అయిన చోట డీడీఓ ద్వారా పీపీఓలో పేరు సరిచేయించుకోవని దరఖాస్తుతో పాటు ఎస్ఆర్ ఒరిజినల్ పీపీఓ ఏజీ ఆఫీస్కు దరఖాస్తు పంపి సరిచేయించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో స్పౌజ్ లేదా ఫ్యామిలీ పెన్షన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో ఖచ్చితంగా నోట్ చేసి ఉండాలి. అదే అన్నిటికీ ప్రమాణం అవుతుంది. గతంలో అయితే అనగా 2005 సంవత్సరానికి ముందైతే స్పౌజ్ పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవటం లేదా సుమారుగా వయసు వేయటం చేసేవారు. అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలామందికి నోట్ అవ్వలేని సందర్భం అయితే ఉండింది. డేట్ ఆఫ్ బర్త్ నోటు కాకపోయినా, తేడా పడినా సంబంధిత ధృవపత్రాలు అనగా స్టడీ సర్టిఫికేటు, ఆధారు, పాను, వైద్యుడు ధృవీకరించిన వయసు ధృవపత్రము వంటి వాటిని జతచేసి వాటికి పీపీఓ నకలు కూడా జతచేసి సంబంధిత ఎస్టీఓ గారిని కోరితే నమోదు చేస్తారు. లేదా ఐఎఫ్ఎంఎస్లో టీఎస్ ట్రెజరీ సైట్లో ఒక ఇన్సిడెంట్ని కనుక రైట్ చేసినట్లయితే వారు సరిచేస్తారు. ఇవి సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండగానే చేయించుకోవటం అవసరము. లేకపోతే తదనంతరము వారి యొక్క ఫ్యామిలీ పెన్షన్లు అయితే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక మనం ఒక గమనికను చూస్తున్నాం. మనం పెన్షన్ ప్రపోజల్స్ పంపే సమయంలో పుట్టిన తేదీని ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇచ్చిన తేదీ తర్వాత మార్పు చేయాలనుకుంటే కుదరదు, చెల్లదు. అలా మార్పు చేసి ఏక్యూపీ పొందిన చాలామంది ఫ్యామిలీ పెన్షన్లు తిరిగి రికవరీలు చెల్లించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కావున ఈ విషయంలో ఖచ్చితంగా ఉండాలి. పెన్షనర్స్ వారి పీపీఓలో స్పౌజ్ పేరు తేడాబడినా, స్పెల్లింగ్ తేడాబడినా, సర్నేమ్ మాత్రమే ఉండి అసలు పేరు నమోదు కాకపోయినా, స్పౌజ్ డేట్ ఆఫ్ బర్త్ అసలు నమోదు కాకపోయినా, తేడా పడినా వీటిని పీపీఓలో సరిచేయించుకోవాలి. మనం రిటైర్కు ముందు పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో పాటు జత చేసి హెచ్ఓడి ద్వారా ఏజీ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్కు ఆమోదం కోసం పంపడం జరుగుతుంది. అలా పంపే ప్రపోజల్స్లో స్పౌజ్ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధారు, పాను, టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్లో ఒకే విధంగా ఉండేలా సరిచూసుకోవాలి. ఎస్ఆర్లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి. వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్లో డిస్క్రిప్టివ్ రోల్స్ తయారు చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కావున పీపీఓలో పేరు, డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదైన వారు వారి ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్స్లో ఉన్న వివరాలు పీపీఓ వివరాలతో పోల్చి చూడండి. ఈ క్రింది అంశాలని మనం సరిచూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లో కరెక్ట్గా ఉండి పీపీఓలో తేడా కనుక నమోదై ఉన్నచో మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ని ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ ఎస్ఆర్, పీపీఓ, మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్ సెట్ జెరాక్స్ అటాచ్ చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో నేరుగా ఏజీ ఆఫీస్ హైదరాబాద్కు పంపుకోవాలి.
వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓని పంపుతారు. అలా కాకుండా ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లోనే మీ స్పౌజ్ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడాగా రాసి ఉంటే మీరు ఆ వివరాలను తెలియపరుస్తూ ఒక లెటర్ ఏజీ గారిని ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ పీపీఓని జత చేసి మీ ఎస్ఆర్లో మీ డీడీఓ గారిచే ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పౌజ్ నేము డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ లేదా స్టడీ సర్టిఫికేటు ఆధారు పాన్ జెరాక్స్ అటెస్టెడ్ కాపీలు జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్లో 3 కాపీలు తయారు చేసి జత చేసి మీ రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీసు హైదరాబాద్కు పంపుకోవాలి. వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీని పంపుతారు. ఒకవేళ మీ స్పౌజ్ పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకొని మరో పేరు పెట్టుకొని ఆ పేరు పీపీఓలో నమోదు చేయించుకోవాలనుకుంటే నోటరీ అఫిడవిట్, దినపత్రికల్లో ప్రకటన, గెజిట్ పబ్లికేషన్ కాపీలు ఎస్ఆర్కు జత చేసి హెచ్ఓడి ద్వారా రుజుమార్గంలో ఏజీకి మీ దరఖాస్తును పంపాలి. ఇక సర్వీస్ పెన్షన్ స్పౌజ్ డెత్ అయ్యి రీమ్యారేజ్ చేసుకున్న సందర్భంలో సదరు భార్య పేరును పీపీఓలో ఎంటర్ చేయటకు ఏమేం కావాలంటే ఫస్ట్ వైఫ్ డెత్ సర్టిఫికేటు, రీమ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, సెకండ్ వైఫ్ నేము, ఆమె డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ స్టడీ సర్టిఫికేటు, ఆధారు పాన్ జెరాక్స్ అటెస్టెడ్ కాపీలను జత చేసి డిస్క్రిప్టివ్ రోల్స్లో 3 కాపీలు తయారు చేసి జత చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయాధిపతి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్ హైదరాబాద్కు పంపుకోవాలి. వారు వెరిఫై చేసి సరిచేసి రివైజ్డ్ పీపీఓ పంపుతారు. మీ స్పౌజ్ నేము డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీ పీపీఓలో నమోదై ఉండి మనకు సిఎఫ్ఎంఎస్ నుండి మంత్లీ జారీ చేయబడే పే స్లిప్స్లో పేరు తేడా పడినా పుట్టిన తేదీ నమోదు కాకపోయినా మీ సంబంధిత ఎస్టీఓ గారికి సదరు తేడాలు పీపీఓ ప్రకారం సరిచేయమని లేఖ రాసి పీపీఓ స్పౌజ్ ఆధారు పాను స్టడీ సర్టిఫికేట్ జెరాక్స్ కాపీలు జత చేసి ఇచ్చి సరిచేయమని కోరవచ్చు. అప్పుడు వారు పరిశీలించి సరిచేస్తారు. ఓకే మిత్రులారా, ఇది ఈనాటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.